రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం నేతృత్వంలో కొత్తపేటలోని శ్రీమతి దొడ్డపనేని ఇందిరా మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. 9-10 తరగతులు చదువుతున్న 350 మంది విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు ఈ శిబిరం ద్వారా నిర్వహించారు. స్థానిక కొత్తపేటలోని శ్రీమతి దొడ్డపనేని ఇందిరా మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో విజయవాడకు చెందిన మ్యాక్సీ విజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజానికి అలాగే పేదలకు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం చేస్తున్న సేవలు అనిర్వచనీయమని అన్నారు. విద్యార్థులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించి పరీక్షలు నిర్వహించడమే కాక అవసరమైన వారికి కళ్లజోళ్లు ఇస్తామనడాన్ని ఆయన ప్రశంసించారు. క్లబ్ అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో అనేక సేవా కార్యక్రమాలు చేశామని, దీనిలో భాగంగా ఈ వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్కు చెందిన డి మురళీకృష్ణ, ఈదర వెంకట పూర్ణచంద్, గుత్తా వెంకట్రత్న, పావులూరి రాంబాబు, కన్నగంటి మురళీకృష్ణ, కె ఉపేంద్ర, ఆలపాటి కిరణ్, వెంపటి హరిప్రసాద్, మల్లాది అర్జున్, కె సుబ్బారావు, ఎన్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం తరఫున మన గర్ల్స్ హై స్కూల్లో 300 విద్యార్థినులకు ఉచిత కంటి వైద్యశాల కంటి వైద్యం చూస్తాం. పిల్లలకి అవసరమైతే కళ్ళజోళ్ళు కూడా పంపిణీ కార్యక్రమం రోటరీ క్లబ్ తరఫున చేస్తాం. ఇలా గవర్నమెంట్ స్కూల్స్కి రోటరీ క్లబ్ ఎన్నో చేస్తుంది. మన బాయ్స్ హై స్కూల్లో 17 లక్షలు పెట్టి ఒక బిల్డింగ్ కట్టించాము. రాయపూడి స్కూల్ ఏమో 4 లక్షలు పెట్టి వర్క్ చేసి ఒక ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకు అందించాము. ఇక ముందు కూడా ఈ స్కూల్స్కి పిల్లలకి ఏ అవసరమో అవి మేము రోటరీ క్లబ్ ఇప్పుడు ముందుంటుందని. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని స్ఫూర్తితో ఎంతో కొంత మనం సేవ చేయాలని ఒక దృక్పథంతో, ఒక ఆలోచనతో రోటరీ క్లబ్ సభ్యులు ఈ తెనాలి పరిసర ప్రాంతాల్లోనే కాదు వివిధ ప్రాంతాల్లో కూడా ఆరోగ్యం పట్ల, కళ్ళ చూపు పట్ల వారు చేసేటువంటి కార్యక్రమాలని మనందరూ కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కేవలంగా మన కుటుంబాలే కాదు, ఇతర కుటుంబాలు కూడా మన కుటుంబంలాగా ఉండాలని ఒక దృఢమైన సంకల్పంతో రోటరీ క్లబ్ వారు సేవల్ని మనం వివిధ ప్రాంతాల్లో కూడా విస్తరింపజేసి మంచి పేరు ప్రఖ్యాతులు గడించాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారిని ఆదర్శంగా తీసుకుని మిగతా సంస్థల వారు కూడా ప్రజలకు మంచి సేవ చేసే విధంగా ముందుకు రావాలని చెప్పని మరి ప్రత్యేకంగా ఈ రోజున గర్ల్స్ హై స్కూల్లో మరి 9-10వ తరగతి పిల్లలందరూ కూడా కంటి చూపు బాగుండాలని, రేపు ఎగ్జామ్స్లో కూడా మంచి పేరు తెచ్చుకోవాలని అందరికీ టెస్టులు చేయించి కళ్ళజోళ్ళు కూడా ఉచితంగా వాళ్ళు ఇస్తున్నారంటే ఆ యొక్క సంస్థని మనందరం కూడా అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పని. జీవితాన్ని కళ్ళు కనుక లేకపోతే ప్రపంచాన్ని మనం చూడలేం. అటువంటి ప్రాధాన్యత కంటికి ఉన్నది. అందుకనే దానాలు చేసేటప్పుడు మన ఆరోగ్యకరంగా ఉన్నటువంటి మనిషి యొక్క నేత్రదానం చేయమని చెప్పేసి మనకు చెబుతున్నారు. మనం చనిపోయినా సరే మన కళ్ళు బతికి ఇంకొకరికి చూపునిస్తూ ఉంటాయి. కాబట్టి కంటికి అంత ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఈరోజు ఈ విద్యార్థినులకి ఏవైనా సరే లోపాలు ఉంటే అవి సరి చేసుకొని కళ్ళజోళ్ళతో మరి వారు రేపు దిగ్విజయంగా విద్యార్థులు పరీక్షలు రాస్తారనేటువంటి సదుద్దేశంతో మేము ఈ నిర్ణయం తీసుకోవటం అయింది. అందరూ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు, నమస్సులు తెలియజేస్తాం.